అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ పర్యటనకు వెళ్ళారు కదా. సో అక్కడ ఫుల్ వర్షంలో జనాల కోసం నానాడు. సో ఇంతకుముందు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఫుల్ వర్షంలో నానారు. సో ఇవి రెండు వీడియోస్ పక్కన పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి వీడియో అది ఒక రీలు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి వీడియో ఇది రియల్ అనే విధంగా చాలామంది మాట్లాడుతున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? మంత్రి పదవి వచ్చింది, అంతకుముందేమో గొడుగు పట్టలేదు, వానలో తడిచాడు. ఇప్పుడేమో మంత్రి పదవి వచ్చింది, డిప్యూటీ సీఎం ఎనమాలు గొడుగు పట్టించుకున్నారు అని అన్నారు పవన్ కళ్యాణ్ గారిని. అబ్బా ఏం ట్రోల్ చేశారంటే ఆ రోజు వాన పడిన రోజు మామూలుగా చేయలే వీడియోలు. మరి ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నా, జనం లేరు ఆడ, వానలో హంగామా అవసరమా? మళ్ళీ ఆ వానలో కూడా గొడుగు పాపం వాడు ఎనమాల కారులో వెళ్తా ఏదో పాపం మన పవన్ కళ్యాణ్ గారి కంటే నుంచుని పట్టాడు పాపం. ఈయన పాపం కారులో వెనకమాల ఉన్నాడు పాపం. ఎందుకండి పాపం అంత ఇబ్బంది పెడతాం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్కసారి ఆలోచించాలి కదా మీరైనా కానీ, ఒక్కసారి ఆలోచించాలి మీరైనా కానీ. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాపం గొడుగు పట్టున్నాడు, మళ్ళీ ఆ గాలికి ఎగిరిపోతుంది. అది ఎగిరిపోకుండా పాపం పైదాకా గొడుగు పట్టుకోవడం మామూలుగా పర్లే. పవన్ కళ్యాణ్ వాన పడుతుంది పాపం, ఆడు వెనమాల బాడీ గాడు బాగుండని వెళ్ళాడు పాపం. ఈడు పాపం ఆడు పొట్టుకుంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు పొట్టుకుంటాడు పాపం. వాడు ఇట్టా ఆడి కష్టం చూస్తుంటే పాపం ఎంత బాధ వేసిందంటే అంత బాధ వేసింది. ఒకటి గుడ్లోకి ఏంటంటే జనం ఎక్కువ రాలేదులే, అదేదో సాక్షిలో చూపించారు కానీ జనం వచ్చారని చెప్పేసి అంతగా రాలేదు. అట్లాగే మన అంకెల్లో నెంబర్ 1 హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాడు, నెంబర్ 1 అంకెలు. మళ్ళీ నిన్న కూడా ఏదో అంకె 1993 నుంచి 2004 దాకా వెళ్ళిపోయింది. అంకెలు చదవడం ముందు నేర్చుకుంటే ముందన్న జగన్మోహన్ రెడ్డి గారిని పాడు చేస్తుంది ఆ రాసి ఇచ్చే పుణ్యాత్ములు అన్న. నిన్న అంకె చదివేటప్పుడు కూడా కింద చూసే చదివాడు అన్న. మరి ఏమి రాశాడు జగన్మోహన్ రెడ్డి గారిని? వైఎస్ పరుగు తెస్తున్నాడు అన్న. ఒక రకంగా చెప్పాలంటే నీకు నేను ఎంతో బాధేస్తున్నాను. నేను ఒక వైఎస్ అభిమాని అన్న, నేను వైఎస్ అభిమానిని. ఆ సలహాదారులని జగన్మోహన్ రెడ్డి గారు ముందు తీసేస్తే బాగుండుద్దనే ఫీల్ అవుతున్నాను అన్న నేనైతే. అని ఇక్కడ పాయింట్ ఏంటంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమా కోసము ఆయన వెళ్ళి అదంతా హంగామా చేశాడు. ఇక్కడ జనాల కోసము వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పాటుపడుతున్నారని చెప్పేసి అంటున్నారు. సో దానికి ఏం చెప్తారు? ఇప్పుడు నిన్న కూడా చెబుతున్నారు, చంద్రబాబు గారు చెప్పారు రేపు ఎల్లుండి పిఠాపురం వెళ్తాడని చెప్పేసి అని అంటున్నారు. నిన్న జగన్ గారు తెలిసారు కదా, రేపు వచ్చేసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు తడుతాడు, అది మళ్ళీ హైలైట్ చేద్దామని ఆశపడ్డారు. కానీ వాళ్ళు చెప్పినట్టు ఆడేమి నడవలేదు. ఓకేనా? ఇంకొకటి అన్న, పవన్ కళ్యాణ్ గారికి ఇంకొక ఒక్క ఉంది, ఆయన నటన పరంగా ఉండిద్ది. ఇప్పుడు అక్కడికి వచ్చే స్టేజీ మీదకి 100 మంది కనపడాలి, మేకప్లో కనపడితే వేరు. నువ్వు రాజకీయ నాయకుడివి, మామూలుగా ఎట్టా కనపడినా నేను పట్టించుకోరు జనం. కానీ సినీ ఫీల్డ్ వేరు కదా, సినీ ఫీల్డ్లో కొద్దిగా కనపడాలి. నేషనల్ బయట అంతా చూస్తారు, ఫోటోలు పెట్టుకుంటారు. దాని ద్వారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ఫోజ్ ఇచ్చాడంటే దానికి తగ్గట్టు కొన్ని ఉంటాయి. ఒక్కొక్క సంస్థకి ఒక్కొక్క ఆదాయం ఉంటుంది. దానిలో ఒక ఫోటో తీశారంటే ఒక ఫోటో ద్వారా ఎంతో ఆదాయం ఉంటుంది. ఓకేనా? దాని ప్రయోజనం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి, ట్యాక్స్ పరంగా కానీ ఎన్నో ఉంటాయి. కాబట్టి సినీ ఫీల్డ్ని రాజకీయ ఫీల్డ్ని కలపద్దు. ఏ సోషల్ మీడియా ఓడైనా కానీ ముందే చెబుతున్నా. ఆయన రాజకీయ పరంగా వచ్చాడు, నువ్వు దానికి రెండింతలే బాగుండిద్ది. అటు సినీ ఫీల్డ్ పరంగా వచ్చినప్పుడు ఆయన ఇబ్బంది పెడతాము, ఆయన మీద పెడతాము, నీకే రాంగ్ అయింది. ఎందుకంటే నువ్వు 10 పెట్టావు అనుకో, 100 పెడతానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెడీగా ఉంటారు. అది గుర్తుపెట్టుకో అంతే. ఓవరాల్గా ఇప్పుడు ఈ ఫేక్ రియల్ అన్న దానికి ఎవరు ఫేక్ ఎవరు రియల్ అంటే ఏం చెప్తారు మీరు? ఒక్క మాట నిన్నే చెబుతున్నా కదన్నా, ఫేకు రియల్ అనేది కాదు. ఎవరు కష్టపెట్టాడు వెనకమాల మనిషిని, ఎవడు కష్టపెట్టాడు ఆడే ఫేక్. పాప గొడుగు పడతాం ఏముంది, నేను మా వెనమాల ఉండే ఇప్పుడు వాన పడతలే స్టేజ్ మీద నుంచున్నా ఒకే చోట పడతాడు. వాడు గంట కాదు 2 గంటలు నుంచుంటాడు. నువ్వు అప్పుడు బండి మీద వెళ్తున్నావు, వాడు 100 స్పీడ్ వెళ్తున్నాడు, 50 స్పీడ్ వెళ్తున్నాడు, 40 స్పీడ్ వెళ్తున్నాడు. ఆ గొడుగేమో ఎగిరిపోతుంది. వాడు పైన పట్టుకోవాలా, కింద వాడిని పడకుండా పట్టుకోవాలా? వాడు పడకుండా పట్టుకోవాలా, ఆ గొడుగు పైదాకా పట్టుకోవాలా? ఎంత కష్టపడాలి? కష్టం నష్టం తెలుసుకోవాలి ముందు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ స్లిప్పులు రాసి ఇచ్చేవాళ్ళని 1కి 2 సార్లు తిట్టు, తప్పులేదన్నా జగనన్న. నీ అభిమానం, నేను వైఎస్ అభిమాని, నీ అభిమానులు అయ్యేటట్టు చేసుకో. వైఎస్ అభిమానులు చాలామంది బయటకు వెళ్ళిపోయారు. నువ్వు చేసే 8 తర్వాత 9 అనడము, అంకెలు చెప్పకపోవడము, మళ్ళీ అదేమంటే హైదరాబాద్ స్కూల్ పరువు తీయడము, అది నేషనల్ బాగా చాలామంది బయటకు వచ్చారని నిన్న. మరి నువ్వు చూసి నాకు ఆ స్కూలు, నేను హైదరాబాద్లో ఉంటాను, హైదరాబాద్ స్కూల్ సైడ్ వెళ్ళినప్పుడల్లా నాకు నవ్వు వస్తుంది. ఆ స్కూల్ చూసినప్పుడల్లా నవ్వు వస్తుంది జగనన్న. నువ్వేమన్నా అనుకో, అంత ఫీలింగ్ వస్తుంది. కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు. అభిమానం ఉంది, అభిమానం ఇంకా పెరిగిద్ది. కొద్దిగా డూప్ చేస్తున్నారు. సాక్షి నీకు మైనస్, సాక్షి మీడియాలో చూపించేదంతా మైనస్ అనే ఫీలింగ్ వస్తుందన్న. మెయిన్ అదే ఫీలింగ్ అయితే బాగా పడుతుంది. ఎందుకంటే చూస్తున్నామన్నా, నిన్న నైట్ చూపించాడు వానలో తడవడం, అదంతా చూపించాడు. సాక్షిలోనే చూపించాడు ఆడు గొడుగు పట్టుకోపోలేకపోవడం, ఆడు కష్టపడతాము. జగన్మోహన్ రెడ్డి గారు కానీ అది ఎక్కువ చూపించాడయా, ఆడు వెనమాల కష్టపడేది చూపించాడయా. నాకు నవ్వు ఆగలేదు. అది పవన్ కళ్యాణ్ ఏదో పెడతారు, ఇది మరి ఇది 2 మ్యాచ్ చేసి పెడతారు అనుకున్నాను. అన్నట్టే సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ బాగా పెరిగిపోయింది కదా, భయంకరంగా పెట్టేశారన్న పోస్టర్లు. నో కామెంట్స్ అన్న ప్లీజ్. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని
పవన్ కళ్యాణ్ గారిని అసలు ఎక్స్గా వాటికి వీటికి మధ్య ఎక్స్ చేయొద్దు ప్లీజ్. ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డిని ఓడించాడు, పక్కన పెట్టేశాడు. ఆ రీల్ అయినా కనీసం వర్షంలో అయితే తడసాడు కదా, మీరే చెప్పండి. రీల్ అయినా వర్షంలో అయితే తడిచాడా లేదా? సరే పోనీలండి, జగన్మోహన్ రెడ్డి గారు తడిచారు. ఎంతమంది వచ్చారు పాపం, జనాలు తక్కువ వచ్చారు. సో తడిచాడు మామూలు, అప్పుడు వర్షం పడుతుంది, దానికి కొద్దిగా లోపలనే ఇన్నర్ ఫీలింగ్ బయట పెడదామని చెప్పి బయటికి వచ్చాడు. అక్కడ ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టద్దు. అవును అన్నా, అది ఒక్కటేనా అన్నా, ఇంతకుముందు తడిసింది ఎట్లా పోవాలన్నా? రోడ్లు వేసేటప్పుడు కానీ ఏదన్నా మన పాడేరు నియోజకవర్గంలో కానీ గిరిజన ప్రాంతంలో వెళ్ళేటప్పుడు బురదలో నడిచాడన్న ఆయన. కనీసం ఒక చొక్కా మీద దర్శనం ఇచ్చేస్తే ఆరుతుంది. బురదలో కిలోమీటర్ నడిచాడు పవన్ కళ్యాణ్ గారు. అదే ఎక్కడ పోవాలి? సో దేనికైనా కానీ ఎక్స్ మాత్రం పెట్టాకండి ప్లీజ్. ఆయనకి ఇది ఈయనకి అదే. రియల్ అయినా వర్షంలో దర్శనవాడు తడుస్తాడు. సో జగన్మోహన్ రెడ్డి తడిచాడు, పవన్ కళ్యాణ్ తడిచాడు. ఇప్పుడు అది తీసుకొచ్చేదని ఆ పాలిటిక్స్ పరంగా ఆయన రోడ్డు మీద పోతున్నాడు. అప్పుడే టైం వరకు వర్షం పడింది. ఈయన ఏం చేశాడు, మీటింగ్ పెట్టాడు ఓజీకి సంబంధించి ప్రీ రిలీజ్లో. అప్పుడు వర్షం పడింది, తడుస్తున్నాడు, దానికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు మనకు. ఏదైనా కానీ ఒకటన్నా, బురదలో కిలోమీటర్ నడిచినప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చిందన్న? అంటే ఇట్లాంటి సందర్భాలని కూడా సొంత ప్రయోజనాల కోసం కానీ రాజకీయ పరంగా ప్రయోజనాల కోసం కానీ వాడుకోవడం ఇంతవరకు కరెక్ట్ అండి? అది కరెక్ట్ కాదన్న. రాజకీయాలకు సంబంధించి రాజకీయం మాట్లాడాలి. వర్షంలో దర్శా అని లేకపోతే ఇంకోటి దర్శా అని చెప్పేసి ఏదేదో అసలు సొంత ప్రయోజనాలకు కానీ కోసం కానీ ఇంకోటి మా నాయకుడు ఇంత, ఈ నాయకుడు ఇంత అని ఏ దానికోసం కూడా ప్లీజ్ దయచేసి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఒకరు రోడ్డు షో చేస్తారు, ఒకరు మామూలు షో చేసుకుంటూ వెళ్తారు. వర్షం తలిస్తే అదేదో వాళ్ళకు కొంచెం మా నాయకుడు బాగా ప్రచారం చేశాడే అని అంటారు, అంతే. ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ ఈ పాలిటిక్స్ పెట్రోలింగ్ అయితే వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళాడు? ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే వెళ్ళాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా పోస్ట్ రిలీజ్ ఈవెంట్ అయినా దానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ మన పబ్లిక్ కోసం మాట్లాడడానికి రావట్లేదు కాబట్టి అక్కడ గొడుగు పట్టుకున్నాడు. ఇక్కడ గొడుగును పక్కన పెట్టేస్తే ఇక్కడ జగన్ని చూసుకుంటే ఉంది, ఒక స్మైల్ ఇచ్చేసి పబ్లిక్ నందరి ఆ స్మైల్తోనే పబ్లిక్ నందరి పడేసుకుంటూ ఆ ఓట్స్ కానీ ఏదైనా కానీ బ్యాక్ ఎండ్లో చాలా ప్రాసెస్ నడుస్తుంది జగన్ పార్టీలో. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసుకుంటే అతను మూవీస్ క్రియేట్ చేస్తున్నా కానీ ఏం చేస్తున్నా ఒక్క రూపాయి కూడా పబ్లిక్ దగ్గర నుండి ఆశించకుండా పబ్లిక్కి ఎటువంటి ఫెసిలిటీస్ అయితే కావాలో ఏపీ పబ్లిక్కి ఆ ప్రతి ఒక్క దాన్ని ఇటు సాల్వ్ చేసుకుంటూ ఈవెన్ పాలిటిక్స్ని మేనేజ్ చేసుకుంటూ యాజ్ వెల్ as ఇటు మూవీస్ని కూడా చాలా బాగా అయితే మేనేజ్ చేస్తున్నాడు అన్న. అంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పక్కన పెడితే ఇంతకుముందు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు వేయించడానికి బురదలు నడిచినటువంటి వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఆ ప్రాంతాలకు ఇప్పటివరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడు వెళ్ళలేదు. సో ఆ వీడియోస్ని ముందు పెడుతూ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఇది ఫేక్ అయితే మరి ఈ వీడియోస్ ఏంట్రా బాబా అని చెప్పేసి అంటున్నారు. సో దానికి అన్న పవన్ కళ్యాణ్ అయితే ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటాడు. అదే చెప్తున్నాను నేను. ఇటు ఈ పాలిటిక్స్ని అయితే చాలా 90% పాలిటిక్స్ చూసుకుంటే 10% మూవీస్ని చూసుకుంటాడు. సో పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క పబ్లిక్ని ఏ ఇష్యూస్ ఉన్నా కానీ ఇంటింటికి వెళ్ళి కూడా సాల్వ్ చేసిన సిచ్యువేషన్స్ అయితే మనం చూసుకోవచ్చు. ఆ జగన్ని ఏమంటారు చాలా గుడ్డుగా పోర్ట్రే చేయడానికి సిటిజన్స్కి అలా వీడియోస్ అయితే తీసి పక్కన పెట్టేసి రియల్ ఫేక్ అని చెప్పేసి ఆ మీమ్స్ కానీ ఏవైనా కానీ చాలా ట్రోల్ అవుతున్నాయి ఇన్స్టాలో. బ్రో ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది రాజకీయంగా అంటే ఆయన పర్పస్ కోసం. ఇక్కడ మూవీస్, అసలు మూవీస్ పాలిటిక్స్ని మిక్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? మిక్స్ చేయడం అదే అంటున్నా కదా బ్రో. ఇప్పుడు నేనేమంటున్నా 90% పాలిటిక్స్ చూసుకుంటున్నాడు, చూసుకోవట్లేదని ఎవరు అనట్లేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల ఏదైనా ఇష్యూ వచ్చిందా? పబ్లిక్కి రాలేదు. ఎందుకు రాలేదు? ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఎటువంటి సమస్య ఉన్నాయి కానీ చాలా వీలైనంత తొందరలోనే మన ఈ పవన్ కళ్యాణ్ అయితే సాల్వ్ చేస్తున్నాడు. అది ఇప్పుడు జగన్ని చూసుకుంటే వాడేంది ఎవరి దిక్కునాడు పోతాడు అని చూసుకొని ఒక స్మైల్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు. వచ్చేదేంది ఆ పబ్లిక్ కోసం చేతులు అయితే దండడం పెట్టడం కానీ కార్ పైకి ఎక్కడం కానీ అది ఎక్కడ వరకు కరెక్ట్ బ్రో? ఇది చెప్పండి మరి. సో ఓవరాల్గా ఏం చెప్తారు అంటే ఫేక్ రియల్ అనే దానికి మీరు ఎవరు ఫేక్ ఎవరు రియల్ అంటే ఏం చెప్తారు? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, జగన్ ఫ్యాన్ కాదు, ఎవడి ఫ్యాన్ కాదు. ఇక్కడ మనం జస్టిస్ చూసుకుంటే అయితే పవన్ కళ్యాణే ట్రూగా అన్నీ చూసుకుంటున్నాడు. ఈవెన్ పాలిటిక్స్ అయినా కానీ మూవీస్ అయినా కానీ చూసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం అయితే ఇస్తున్నాడు. జనాల్లో ప్రేమ పెంచుకోవాలని మళ్ళీ వర్షంలో తడుస్తున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంది మన సినిమా రిలీజ్ అయింది కాబట్టి నా జనాలకి నేను ఏందో రియల్గా తెలియాలి, నేను ఒక రాజకీయ నాయకులా కాదు, అందరిలో హీరోలుగా ఫస్ట్ ఎలా ఉంటానో ఇప్పుడు అలాగే ఉంటానని ఆయన కాన్సెప్ట్ పైన బయటకు వచ్చాడు. వర్షమైనా సరే తడిశాడు. ఆయన ఫ్యాన్స్లో నేను ఇది రియల్ మీ హీరోనని నిరూపించుకున్నాడు. అంటే
ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రీల్, జగన్మోహన్ రెడ్డి గారు రియల్ అని చెప్పేసి అంటే ఆ విధంగా బయటికి పోర్ట్రేట్ అవుతుంది. సో ఏం చెప్తారు? ఎవరు రియలో ఎవడ ఫేక్ అనేది ఆయన ఫ్యాన్స్కి తెలుసు, అభిమానులకి తెలుసు. ఎవరో అన్నారని చెప్పి ఆయన కించపరచడం కాదు, ఎవరికి తెలుసు ఎవరో పవన్ కళ్యాణ్ ఎలాంటి అని అందరికీ తెలుసు. ఒకళ్ళు అన్నారని పట్టించుకుంటా పోతా ఉంటే అది ఎప్పటికీ నడవదు. అది అన్న ఇప్పుడు మనం గతం నుంచి కూడా చూస్తున్నాం, అసలు సినిమాని పాలిటిక్స్ని మిక్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సినిమా వేరు, పాలిటిక్స్ వేరు. ఇప్పుడు పాలిటిక్స్లోనే సినిమా యాక్టింగ్ చేస్తున్నారు, సినిమా వాళ్ళు ఏమో రియాలిటీగా నటిస్తున్నారు. ఇప్పుడు పాలిటిక్స్ వాళ్ళందరూ నటించి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుక్కుంటున్నారు కదా, యాక్షనే కదా అది కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, ఇంటింటికి వెళ్ళి 10 ఆడపిల్లని ఎత్తుకుని సొంత కూతురు అయినట్టు వాళ్ళని ఎత్తుకుంటాడు, అవి చేస్తాడు. దేనికి? అది అంతకంటే నంది అవార్డు యాక్షనేగా. ఒక ఓటు కోసం ఎత్తుకుని ముద్దు పెడతాడు, లేదా వాళ్ళు సొంత వాళ్ళు కాకపోయినా నా అక్క చెల్లెలు అంటాడు, వాళ్ళని అత్తలు అంటాడు, ఆ మావలు అంటాడు. ముద్దులు కూడా పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? ఒక్కొక్క ముద్దుకు ఒక్కొక్క కోటి లెక్క అలా పెట్టుకున్నాడు. చివరికి ఏమైంది? ముద్దులు పెట్టుకోవడానికి కాకపోతే చివరికి వెనక్కి వెళ్ళిపోయాడు. ఎవరైతే ఫేక్ అన్నాడో ఆయనే ముందుకు వచ్చాడు. సో ఓవరాల్గా అసలు రాజకీయాలని సినిమాలు మిక్స్ చేయొద్దు అంటారు? రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. ఇప్పుడు రాజకీయాల్లోనే సినిమా వ్యక్తులు ఎక్కువ అయిపోయారు. ఏంటి ఇప్పుడు హీరో ఉన్నాడు, ఏదో ఆయన వచ్చి సినిమాలు చేస్తాడని ఆయన ఏదో కించపరచడం కాదు. ఆయన సినిమాలు చేస్తాడంటే మన జనాల కోసం ఆయన వెనక కొన్ని చేయడానికి ఎవరిని అడగట్లా. ఈ సినిమాల నుంచి వచ్చిన డబ్బే జనాల్లో పెడుతున్నాడు. అంతేగాని ఆయన సొంతంగా పాలిటిక్స్లో, ఎలక్షన్లో రాజకీయ నాయకుడిగా ఆయనకు వచ్చిన డబ్బులు ఆయన ఏమో ఎవరికి ఇవ్వట్లా. అది రెండు రియాలిటీయే, ఓకేనా? ఒకటే జగన్ గారు పర్యటన పోయింది దేనికి? పేదవాళ్ళ కష్టాలు చూడడానికి. ఇది ఓజీ సినిమా, ఇది చేసింది ఎందుకు? ఫ్యాన్స్కి. ఇది అదే సినిమాది. సినిమా అంటే ఏంది? వ్యాపారం, అంతే కదా. సినిమా వల్ల సినిమా చేస్తే డబ్బులు వస్తాయి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు గొప్పతనం ఏంటంటే సినిమా తీస్తే ఆ సినిమాకు వచ్చిన డబ్బులు మొత్తం పేదవాళ్ళకి ఇస్తాడు. ఎట్లేదన్నా ఒక 70% అన్న ఇస్తాడు డబ్బులు. ఇప్పుడు ఎట్లేదన్నా ఒక 10 కోట్లు వస్తే దాంట్లో ఒక 7 కోట్లు 8 కోట్లు పేదవాళ్ళకి ఇస్తాడు. దానివల్ల సినిమా కూడా హ్యాపీ. కానీ జగన్ గారి పర్యటన కూడా ఇది కాస్త పేదల కష్టం కాదు, జస్ట్ ఆయన సింపతి కోసం మళ్ళీ గెలవడానికి ఇట్లా చేస్తున్నాడని కూడా అంటున్నారు. అది అనుకోవచ్చేమో, రకరకాలుగా అంటారు భయ్య. ఇప్పుడు సింపతి అని ఎంతసేపు అని చేస్తావు? సింపతి అది కదా. ఆయన పర్యటన చేసిన కూడా చూడడానికే కదా. అది వర్షం అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో మనకైతే చేతులు లేదు, దేవుడి చేతులు ఉంటుంది. అది వర్షం రావడం, ఈ ఎండ కాయడం, ఇంకేమైనా ప్రకృతి అయిపోతాయో మొత్తం మన చేతులు అంటే అది ప్రకృతి అయినా ఏదైనా కూడా వీళ్ళకి అనువుగా మార్చుకుంటున్నారు కదా. సో అక్కడ ఆయన రీలు, ఇక్కడ రియల్ అని చెప్పేసి అంటే ఇప్పుడు వీళ్ళకి అనుగుణం మార్చేసుకోరటవా? అంతే కదా, ప్రకృతిని జనాలు మార్చుకుంటున్నారు. జనాలు అనుకునే వాళ్ళు అంటారు భయ, మనం ఏం చేద్దాం? ఒకరు వచ్చి ఏమంటారు, వాళ్ళు ఎవరికి ఓటు ఇవ్వకండి నాకేసిండి అంటారు ఒకరు. ఇంకొకరు వచ్చి ఏమంటారు, ఆ పార్టీలు వద్దు మా పార్టీకి వేయండి అంటారు. ఇంకొకరు వచ్చి మన పేదల పార్టీకి వేద్దాం అంటారు. ఇంకొకరు వచ్చి పక్క దేశంలో ఒక పార్టీ ఉంది, దేశం మొత్తం రాజకీయం ఒకటే కదా, ప్రపంచంలో రాజకీయం అంతా ఒకటేనో, ఎక్కడ చూసినా అదే పని కాబట్టి దీనికే అంటాడు ఒకడు. కాబట్టి ఎక్కడ పోయినా కూడా ఏంటంటే కొంతమంది ఏమంటారు, రాష్ట్రపతి పాలన పెట్టేసి రాజకీయం అది అంటారు. అసలు రాజకీయం అవినీతి అంటారు ఎక్కువ, రకరకాలుగా అంటూ ఉంటారు. కానీ ఏంటంటే పార్టీలు అనేవి రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ మనం ఎవరిని తప్పటం లేదు, ఎవరు పార్టీలోకి వచ్చినా పేదవాళ్ళు చేస్తారు.